ఈ ప్రజ్ఞ ఇంత పొద్దునే ఎక్కడికి బయలుదేరి వెళుతోంది? అరే అక్క, ఏం చేస్తున్నావు నువ్వు? అడుగుతున్నాను ఎక్కడికి వెళుతోంది అని. తనని వెళ్ళనివచ్చు కదా. తను బయటికి వెళ్తేనే కదా మనం చక్కగా పార్టీకి ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు. అలాగే తనకు తెలియకుండా ఉంటుంది. నేనది ఆలోచించలేదు. మంచిదయింది, వెళ్ళిపోయింది. కానీ అభి ఇంట్లోనే ఉన్నాడు కదా, వాడి సంగతి ఏం చేయాలి? లేదక్కా, దానికి కూడా ఏర్పాట్లన్నీ చేశాను. ఆకాష్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అర్చన దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు అన్ని ఏర్పాట్లు చేసేసావు కదా? ఓ ఎస్ నానమ్మ, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను గెస్ట్లందరికీ ఫోన్ చేశాను, అలాగే ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను ఎవరు అన్నయ్యని విష్ చేయకూడదని. అలాగే అభి బయటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసావుగా, అప్పుడే కదా మనం పార్టీకి ఏర్పాట్లు చేసుకోగలం. అన్నయ్య నేను ఈ రోజు ఎంత బిజీగా ఉంచుతానంటే జీవితంలో మర్చిపోలేడు. ఒక్క నిమిషం, ప్రజ్ఞ వదిన ఏం చేద్దాం? తనే స్వయంగా బయటికి వెళ్ళిపోయింది. అయితే ఘాటికి చెప్పేసే, ఎప్పుడైతే తనకి ప్రజ్ఞ కనిపిస్తుందో అప్పుడు మనకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలి అని. అలాగే నాన్న, నేను ఘాట్ చెప్పేస్తాను. అలాగే అన్నట్టు అన్నిటికంటే ముందు అన్నయ్య లేపాలి కదా మనం. గుడ్ మార్నింగ్ నాన్నమ్మ. గుడ్ మార్నింగ్ ఆకాష్. అరే, ఇదేంటి ఇది తీసుకొచ్చాడు? ఇది ఎవరి కోసం తీసుకొచ్చావు నువ్వు? ఎవరి కోసం అంటే నానమ్మ, ఈ రోజు అభి బర్త్డే కదా, తన్ని విష్ చేద్దామని వచ్చాను. మీరెవరూ తను ఇంతవరకు విష్ చేయలేదా? నీకెవరు చెప్పారు ఈ రోజు అభి బర్త్డే అని? ఎవరు చెప్పారంటే అర్థం ఏంటి? నాకు తెలుసు కదా ఈ రోజు అభి బర్త్డే అని. తన బెస్ట్ ఫ్రెండ్ అభి ఫ్యాన్స్ మొత్తానికి తన బర్త్డే అని తెలుసు. మీరు ఇంతవరకు తను ఎందుకు విష్ చేయలేదు? అరే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? మేము అభి కోసం ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లానింగ్ చేశాం. అలాగే మనం అభి బర్త్డేని మర్చిపోయినట్లు ప్రవర్తించాలి. తనకి పార్టీ గురించి తెలీదంటే అప్పుడే కదా తనకి సర్ప్రైజ్ ఉంటుంది, అవునా? నానమ్మ, ఒకవేళ ఇదే విషయం అయితే మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను కూడా మీతో కలిసి సర్ప్రైజ్ ఇచ్చేవాడిని కదా. బై ద వే, సర్ప్రైజ్ ఏంటి? ఇది మేము నీకు కూడా చెప్పం. ఏ, ఎందుకు చెప్పరు మీరు? నీ మీద నమ్మకం లేదు. వాడు నీ ఫ్రెండ్ కదా. ఈ సర్ప్రైజ్ మేము వాడితో పాటే నీకు కూడా ఇస్తాము. సరే, చెప్పకండి. ఆ వంగతో నేను కూడా సర్ప్రైజ్ అవుతాను. అన్నిటికంటే ముందు అన్నయ్య లేపుదాం. నానమ్మ, ఇది తీసుకోండి మీరు. ఇవ్వు. ప్రజ్ఞావతితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్టున్నాడు. పోనీలే, ఇది కూడా మంచిదే. కనీసం మనం ఎవరూ విష్ చేయలేదని అనుకోడు. నేను వెళ్ళి ఆ కేక్ అభి, అభి, అభి లే. ఏంటి పొగి, ఎందుకు ఇంత త్వరగా నిద్ర లేపుతున్నావు? నువ్వు కూడా పడుకో. ఏంటి సంగతి, ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు, ఇంత ప్రేమగా లేపుతున్నావు? అరే, నీ జుట్టు ఏంటి ఇంత చిన్నదిగా ఉంది? నాకు నీ గడ్డం గుచ్చుకుంటుంది. నువ్వు గడ్డం ఎప్పటి నుంచి పెంచుతున్నావు? ఈ మధ్య ఇదేమన్నా కొత్త ఫ్యాషనా? అదేంటంటే, నేను నా పేరు ప్రవీణ్ అని పెట్టుకున్నప్పటి నుండి ఇలాగే గడ్డం పెంచుతున్నాను. ప్రవీణ్ అయినా పర్లేదు. ప్రవీణ్, నువ్వు నన్ను కిస్ చేయలేదు కదా? పిచ్చి పట్టిందా? నేనెందుకు నేను కిస్ చేస్తాను? మీరిద్దరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది యాక్చువల్లీ మేము నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చా. అయితే మీ ఇద్దరికి గుర్తుందా? ఏం గుర్తుందన్నయ్య? ఈ ప్లాన్ అయితే రాత్రి డిసైడ్ అయింది. ఏం డిసైడ్ అయింది? అదే, నీకు ఒక ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఫిక్స్ అయింది కదా, అతను నిన్ను ఈ రోజే కలవాలనుకుంటున్నాడు. ఇదే చెప్పాలని వచ్చాం మేమిద్దరం. మీరిద్దరూ నాకు ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? ఏ, ఇంకేమైనా చెప్పాలా మేమిద్దరు నీకు? వీళ్ళిద్దరికి కూడా నా బర్త్డే గుర్తులేదా? అది ఈరోజు నేను ఏ ప్రొడ్యూసర్ని కలవను, అందుకని ఈరోజు నాకు నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. ఒక్క నిమిషం, ఎందుకు ఈ రోజు నువ్వు ఎవరిని కలవనంటున్నావు? ఊరికే మూడ్ లేదు, అందుకని. అభి, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నీ పని మీద డాష్ పెట్టడం లేదు. అసలు నువ్వు ఆ పని చేయను ఈ పని చేయను మీటింగ్కి వెళ్ళను అని అంటున్నావు. అసలు నీకేం కావాలి? నువ్వు సంపాదించిన డబ్బుతో ఇలా తిరిగ్గా లైఫ్ లాంగ్ కూర్చొని తినలేవు. వెళ్ళి పని చేయి. ఈ రోజే కలువు ప్రొడ్యూసర్స్ ని. రైట్ అన్నయ్య. పొద్దున్నే క్లాస్ పీకుతున్నావు ఏంటి? ఎందుకంటే నువ్వు పొద్దున్నే పని చేయను అని చెప్తున్నావు. ఇక నువ్వు లే, వెళ్ళి ప్రొడ్యూసర్స్ ని కలు. దీనికి ఒప్పుకుంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. చెప్తావా? 10 నిమిషాలు టైం ఇవ్వండి, చేంజ్ చేసుకుని వస్తా. పద. ఓ గాడ్, నేను అలారం పెట్టుకున్నాను. ఈ రోజు అభి బర్త్డే, నేను ఇంకా నిద్రపోతున్నాను. గెటప్ తను, గెట్ రెడీ ఫాస్ట్. అభి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి, లేకపోతే ప్రజ్ఞ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసేస్తుంది. అలాగే అభికి దగ్గరైపోతుంది. లేదు లేదు, నేను త్వరగా రెడీ అవ్వాలి. కమ్ ఆన్. నానమ్మ, మీరు కేక్ గురించి టెన్షన్ పడకండి, కేక్ తెప్పించేస్తాను. అరే, అవన్నీ అవుతాయి.
కానీ ప్రవీణ్ దాని మీద నువ్వు రాయిస్తావు కదా హ్యాపీ బర్త్డే అభి అని. ఈ మధ్య కేకుల మీద ఏమీ రాయడం లేదు కదా. అదేంటి ప్లాస్టిక్ దేదో చిన్నది దొరుకుతుంది కదా హ్యాపీ బర్త్డే అని, దాన్నే పెట్టేస్తున్నారు తీసుకొచ్చి. వైశాలి వదిన, నేను హ్యాపీ బర్త్డే అని రాపిస్తాను కదా, నువ్వు అస్సలు టెన్షన్ పడదు. ఓకే, ప్రవీణ్ నువ్వు మీడియా వాళ్ళందరికీ చెప్పేశావు కదా. అది ఆకాష్ చెప్పానన్నాడు, ఈ పాటికి చెప్పేసే ఉంటాడు. ఓకే. నానమ్మ, వైశాలి వదిన, అభి కిందకు వస్తున్నాడు, అందరూ వెళ్ళండి, ఏదో పని చేస్తూ ఉండండి. అలాగే. అరే అరే ముందు నా కాళ్ళు పడుతూ ఉండు. అలాగే అక్క. అరే నాని, ఏమైంది? ఎందుకు నాన్నమ్మ కాళ్ళు పడుతున్నావు నువ్వు? అది అక్కయ్యకి తలనొప్పిగా ఉందట. తలనొప్పిగా ఉంది అంటే? అభి నేను కాళ్ళు పడుతున్నానంటే కాళ్ళు నొప్పిగా ఉన్నాయనే కదా. ఏం లేదు బాబు, అదే పాత నొప్పి అంతే. అయితే నేను డాక్టర్ని పిలుస్తాను, నువ్వు నాన్నమ్మని. లేదు లేదు, డాక్టర్ని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు, నేను బానే ఉన్నాను బాబు. సరే అయితే నాన్నమ్మ, నేను నీ దగ్గర ఉంటాను, నేను నీ కాళ్ళు పడతాను, సరేనా? అరే అభి, నువ్వు నా గురించి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావు. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. నువ్వు జరుగు, ఇలా చూడు, నేను బానే ఉన్నాను, నాకు ఏ నొప్పి లేదు. ఊరికే కంగారు పడుతూ ఉంటావు ఎప్పుడు నా గురించి. నువ్వు బాగుంటే నాని నీ కాళ్ళు ఎందుకు పడుతోంది? ఆ కాళ్ళ అదే నీకు తెలుసా ఏమైందా? నేను తనతో ఊరికే అన్నానంతే, ఈ మధ్య నువ్వు మీ అక్కయ్యని ఇంతకు ముందులాగా ప్రేమించడం లేదు అని. వెంటనే తను ఏడవడం మొదలు పెట్టేసింది, ఎమోషనల్ అయిపోయింది. అది ఏమందంటే, అక్కయ్య నేను నిన్ను ఇంతకు ముందులాగానే ప్రేమిస్తున్నాను అంది. నా కాళ్ళు పట్టడం మొదలు పెట్టింది. నన్ను భయపెట్టేసావు నాన్నమ్మ. చూడు బాబు, నువ్విప్పుడు ఏ పని మీద అయితే వెళుతున్నావో నువ్వు వెళ్ళు, కంగారు పడకు, మనం సాయంత్రం కలుద్దాం. అభి ఇదొచ్చిందేంటి? ఈ తన్ను ఎక్కడి నుండి వచ్చింది? తను అభిని విష్ చేస్తుందేమో. ఏమైనా చెయ్యి, లడ్డూలున్నాయి చూడు, పక్కన లడ్డూలున్నాయి. లడ్డు. తన్ను అభి తన్ను 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 ఆగు. నేను ఇందాక నుండి ఆలోచిస్తున్నాను, నేను చేసిన లడ్డూల్ని నా చేత్తో ఎవరికి తినిపించాలా అని. నువ్వు వచ్చావుగా, తిను. తిను తిను. అభితో ఉండు, ఇది తిను. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది నీకోసమే చేశాను, ఇదిగో తిను. అనయ్య, మనకు లేట్ అవుతుంది, వెళ్దామా? అన్నట్టు ప్రజ్ఞది నాకేమీ తెలియదు బాబు, తను నాకేమీ చెప్పలేదు, బయటికి వెళ్ళిపోయింది. పద. అది కాదు, నేను చెప్పేది. అరే తిను 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 తిను, కడుపు నిండా తిను. ప్రజ్ఞ ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళిపోయింది తను? ఒకవేళ ఏదైనా ప్లాన్ చూడడం లేదు కదా? అరే ఆగు. మీరు ఇక్కడ సంతకం చేయండి. నేను ముందు ఇది చదివి తర్వాత సైన్ చేస్తాను. అలాగేలేండి, చదువుకోండి. మీరు కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పారు కదా, దాన్ని చూపించండి. ఇదిగోండి చూడండి. వావ్, బాగుందా? వెరీ నైస్, వాట్ ఎ డీల్, వెరీ నైస్. నేను పని చేస్తాను, ముందు దీన్ని చదువుతాను, తర్వాత సైన్ చేస్తాను, అప్పుడు మీకు ఒక కాపీ పంపిస్తాను. ఓకేనా? ఆల్రైట్, నేను వెళ్తున్నాను. అనయ్య కూర్చో, ఈరోజు టైం దొరికింది కదా, కాస్త టైం స్పెండ్ చేయొచ్చు కదా. మళ్ళీ మనకి టైం దొరకపోవచ్చు. మీరు ఒకసారి ఇలా రండి. వస్తున్నా. వెరీ గుడ్. నేను నాన్నమ్మకు ఫోన్ చేస్తాను, అన్నయ్య ఇక్కడ పనిలో బిజీ అయిపోయాడని. వాళ్ళక్కడ ఇంట్లో ప్రశాంతంగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంతకీ ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళింది? తను కూడా ఈ సర్ప్రైజ్ పార్టీలో భాగంగా ఉందా, లేకపోతే ఇంకెక్కడైనా అభి కోసం సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తుందా? అమ్మమ్మ, ఒక నిమిషం. మీకేమైనా తెలుసా ప్రజ్ఞ ఎక్కడుందో అని? తను ఎక్కడైనా ఉండని, ఇంట్లో లేకపోవడం మంచిదైంది. ఈ సర్ప్రైజ్ పార్టీ తన కోసం కూడా కదా. చూడు, మేమందరం ఎంత చక్కగా పనిచేసుకుంటున్నాం. అలాగే చూడు, ఒకవేళ నీకు అనిపించిందంటే నువ్వు కూడా సర్ప్రైజ్ పార్టీ గురించి ఏం చెప్పొద్దు, సరేనా? అర్థమైందా? నిన్న రాత్రి నేను ప్రజ్ఞతో మాట్లాడాను కదా, తను దాని గురించి ఏటైనా వెళ్ళుంటుంది. అభిని రెచ్చగొట్టడానికి ఇదే మంచి అవకాశం నాకు. ఒకవేళ సర్ప్రైజ్ పార్టీలో ఏవైనా డ్రామా జరిగితే అప్పుడు అభి ప్రజ్ఞని నానమ్మ మనసు బాధ పెట్టినందుకు తప్పకుండా కోపడతాడు. హలో అభి, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ ఉన్నాలే చెప్పు. నేను నిన్ను వెంటనే కలవాలి, ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ప్రపంచంలో అన్ని పనులు నాకు ఈ రోజు రావాలా?
నేను ఇప్పుడు కలవటం కుదరదు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. అరే బర్త్డే రోజున ఎవరైనా ఇలా మీటింగ్ లోకి వెళ్తారా? పద మనం సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే దానికంటే ముందు నేను నీతో కొంచెం మాట్లాడాల్సి ఉంది. తను ప్లీజ్ మొండితనం చేయకు. నేను చెప్పాను కదా నేను చాలా పెద్ద మీటింగ్లో ఉన్నానని. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అభి ఇదేంటి ఇల్లంతా ఇంత చీకటిగా ఉందెందుకు? అందరూ ఎక్కడికైనా వెళ్ళారేంటి? నానమ్మా, ఫుగి! అరే ఇంతవరకు ఇంటిని ఎప్పుడు ఇంత సైలెంట్గా చూడలేదు. ఎవరు మాట్లాడరేంటి? నానమ్మా, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు డియర్ అభి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే నా బంగారు తండ్రి. పుట్టినరోజుకి చాలా చాలా శుభాకాంక్షలు. భగవంతుడు నా ఆయుష్ని కూడా నీకే ఇవ్వాలి నాయనా. నానమ్మాయి సర్ప్రైజ్. బాబు అభి, ఇది అక్కయ్య ప్లానే. తను నీ పుట్టినరోజుకి నీకు సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలనుకుంది. మేము ఈ ఏర్పాట్లన్నీ ఉదయం నుంచి చేస్తున్నాము, కానీ మేము నీకు అస్సలు తెలియకుండా చూసుకున్నాము. నువ్వేమనుకున్నావు? నేను మర్చిపోయానా? అరే నాన్న, నువ్వు నా జీవితంలో అన్నిటికంటే పెద్ద సంతోషం. ఏ రోజు నువ్వు నాకు ఇంత పెద్ద సంతోషాన్ని ఇచ్చావో ఆ రోజు నేనెలా మర్చిపోగలను? అరే నాకే కాదు, అందరికీ నీ పుట్టినరోజు గుర్తుంది. హ్యాపీ బర్త్డే. నీకు తెలుసా, ఉదయం నేను విష్ చేయాలని వచ్చాను. నీ బర్త్డే నేను ఎలా మర్చిపోగలను? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నన్ను వీళ్ళ ప్లాన్లు ఇరికించేశారు. అర్థమైంది. నాకు ఈ పార్టీ గురించి తెలియకుండా ఉండటం కోసం నన్ను ఉదయం నుంచి బిజీగా ఉంచారా మీరు? నానమ్మా, ప్రజ్ఞ ఎక్కడుంది? ప్రజ్ఞ ఉండి నేను చూస్తాను. హ్యాపీ బర్త్డే అభి. ఎవరిని వెతుకుతున్నావు? ప్రజ్ఞనా? డోంట్ వరీ, తను ఈ పార్టీకి వచ్చేస్తుంటుంది. అదేంటంటే నీ ఈ సర్ప్రైజ్ పార్టీని స్పాయిల్ చేయడం కోసం తను స్పెషల్ ప్లాన్ వేసింది. ఇప్పుడు మీ నాన్నమ్మ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు కదా, అది కాసేపట్లో చాలా బాధగా మారిపోతుంది. తను నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను, అందుకని దిష్టి పెట్టే ప్రయత్నం అస్సలు చేయకు. సరే, ఏం పర్లేదు. నా మీద నమ్మకం లేకపోతే పోనీలే, కాసేపట్లో నీకే స్వయంగా అర్థమవుతుంది. పదండి, అతిథులంతా వచ్చేసారు. కేక్ కట్ చేద్దాం పదండి. చూడడానికి చాలా బాగున్నట్టుంది కేక్. కమ్ 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 కమ్. హలో, వినండి వినండి, అటెన్షన్ ప్లీజ్. అన్నిటికంటే ముందు నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే మీరు రాకపోతే ఈ సర్ప్రైజ్ పార్టీకి ఇంత వెలుగు వచ్చేదే కాదు. అందుకని ఈరోజు ఈ ప్రత్యేకమైన రోజున నేను మీకు ఒక ప్రత్యేకమైన శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలుసు, జీవితంలో నా మనవడు అభి చాలా గొప్ప స్థానాన్ని చేరుకున్నాడు. తాను ఒక రాక్ స్టార్ అయితే అయ్యాడు. ఇప్పుడు తాను తండ్రి కాబోతున్నాడు.
నా మనవడు అభి పుట్టినరోజు నాడు మీరు తనకి గుడ్ విషెస్ ఎలాగూ ఇస్తారు కదా, కానీ ఇప్పుడు నా మనవడికి అలాగే నా కోడలు ప్రజ్ఞకి మీరు మీ ఆశీర్వాదాలు కూడా ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు మీరు డబుల్ సెలబ్రేషన్ చేసుకోండి. మీరెందుకు ఇలా చేస్తున్నారమ్మమ్మ? ప్రజ్ఞ, నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? అభి ఎప్పటినుంచో నీకోసం వెతుకుతున్నాడు. అమ్మమ్మ మీకు అనౌన్స్ చేయమని ఎవరు చెప్పారు? అందరికీ ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏంటి ప్రజ్ఞ, ఇంతకీ నేనేం చెప్పాను? అదే నేను ప్రెగ్నెంట్ అని. చెప్తే ఏంటి? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదు. నేను అబార్షన్ చేయించుకున్నాను. అసలు నువ్వేమంటున్నావు? లేదు లేదమ్మా, అసలు ఇలాంటి మాటలు తమాషా కూడా అనకూడదు తెలుసా? చూడు ఎంతమంది వచ్చారో. ఎవరైనా విన్నారంటే నేను తమాషా కనడం లేదమ్మమ్మ. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని చెప్పడానికి బదులు మీరు అందరికీ అబార్షన్ చేయించుకున్నానని చెప్పేస్తే మంచిది. నానమ్మా, నానమ్మ బాగా ఊపిరి తీసుకో. అక్క నీళ్లు తాగు. నానమ్మ, ఎక్స్క్యూజ్ మీ గైస్, నానమ్మ ఆరోగ్యం పాడవడం వల్ల మేము ఈ పార్టీని ఇంతటితో ఆపేస్తున్నాం. ఐఎమ్ సో సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎందుకు సీన్ చేస్తున్నావు? అలాగే అబార్షన్ గురించి నువ్వు నాన్నమ్మకి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అయితే నన్ను ఏం చేయమంటారు? అమ్మమ్మ ఏం చెప్తే దానికి తలూపాలా? అందరికి వెళ్ళి చెప్పాలా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, నాకు కంగ్రాచులేట్ చేయండి? అయితే నష్టం ఏముంది? అందరూ విష్ చేస్తారు, కాస్త నటించాలి అంతే కదా. మన అబద్ధం చెప్తే ఇవన్నీ చేయక తప్పదు కదా. మరి నాకు తెలుసు అబద్ధం చెప్పామని, కానీ జీవితాంతం ఈ అబద్ధంతోనే బతికేయలేం కదా. నేను అలా అని చెప్పలేను, కానీ అబద్ధాన్ని అంతం చేయడానికి ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. నేను పద్ధతి గురించి ఆలోచించడం లేదు, నేను కేవలం రిజల్ట్ గురించి ఆలోచించాను. నాకు కరెక్ట్ అనిపించింది నేను చేశాను. నీకు ఇది కరెక్ట్ అనిపించిందా? అవును, నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. ఇందా కింద జరిగింది అది తప్పు. అమ్మమ్మ ఇంతమందిని పిలిచారు, అందరితోనూ సంతోషాన్ని పంచుకున్నారు. సంతోషం పంచడం వల్ల పెరుగుతుంది. సంతోషం ఎంతగా పెరుగుతుందో అమ్మమ్మ అన్ని కలలు కండం మొదలు పెడతారు. కలలు కండం మొదలు పెట్టాక అది అబద్ధం అని తెలిస్తే దానికి రెట్టింపు బాధ కలుగుతుంది. నీకెందుకు అర్థం కావడం లేదు? మనిద్దరం ఈ అబద్ధం చెప్పి మన కుటుంబాన్ని మోసం చేస్తున్నాం. అలాగే ఈ అబద్ధాన్ని అంతం చేయకుండా మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకుంటున్నారు. అందుకే ఇలా చేయడం చాలా అవసరం. అయితే ఇంకొన్ని రోజులు ఆగలేవా నువ్వు? నువ్వు చూసావు కదా నాన్నమ్మ ఎంత సంతోషంగా ఉందో. ఇప్పుడు చూడు తన పరిస్థితి ఎలా అయిపోయిందో. అయినా నీకు అంతమంది ఉంటే కనిపించలేదా? ఒక్కసారి కూడా ఆలోచించలేదా వాళ్ళందరూ ఏమనుకుంటారనేది? మీరు ఆలోచించారా? వీళ్ళందరికీ ఎప్పుడైతే నిజం తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అని. ఇప్పటి గురించి నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం ఈ ఇంటి పరువు పూర్తిగా పోతుంది. ఇక దానివల్ల అమ్మమ్మ ఆరోగ్యం ఇంకా ఎక్కువ పాడవుతుంది. నువ్వెందుకు అర్థం మీరే చేసుకోవడం? అర్థం చేసుకోవడం లేదు. మనం దేనికోసం వెయిట్ చేశాము? బుల్బుల్ పెళ్లి కోసమేగా. అదైతే ఇప్పుడు జరగడం లేదు కదా. రేపు తను పేరెంట్స్ వచ్చారంటే అప్పుడు, వాళ్ళు వచ్చి నిజం మొత్తం అమ్మమ్మకి చెప్పేశారంటే అప్పుడు, వాళ్ళు వచ్చి వాళ్ళ పద్ధతిలో అమ్మమ్మకి చెప్తారు. అప్పుడు మరిద్దరూ ఏమీ చేయలేం. కానీ అబార్షన్ అని ఎందుకు?
నీకు తెలుసా ఈ మాట వింటే నాన్నమ్మకి ఎంత బాధ కలుగుతుందో? తనకి ఏమనిపిస్తుందంటే నువ్వు కావాలని తన సంతోషాన్ని దూరం చేసావనిపిస్తుంది. నేను ఇదే కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను అమ్మమ్మకి నేను చెడ్డదాన్ని అని అనిపించాలని. నేను ఆవిడ సంతోషాల్ని, కలల్ని అన్నిటినీ ఆవిడకి దూరం చేశానని. ఆవిడ దృష్టిలో దిగజారితేనే ఆవిడ నన్ను ఇంటి నుంచి గెంటేస్తారు. నేనిప్పుడు చేసిన దానికి కొంచెం కూడా బాధపడడం లేదు. నేను కోరుకుంటున్నాను అమ్మమ్మకి నేను చెడ్డదాన్ని అని అనిపించాలని. నేను ఆవిడ సంతోషాల్ని, కలలు అన్నిటినీ దూరం చేశాను అని. ఆవిడ దృష్టిలో దిగజారితేనే ఆవిడ నన్ను ఇంటి నుంచి గెంటేస్తారు. ఇప్పుడు చేసిన దానికి నేనేమీ బాధపడడం లేదు. ఇదంతా మీ బర్త్డే రోజున జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేనేం చెయ్యాలో నాకు నిజంగానే తెలీదు. ఇంట్లో పార్టీ జరుగుతోంది అని, అలాగే అమ్మమ్మ ఇలా అనౌన్స్ చేస్తారని కూడా తెలీదు. నేను కావాలనే ఈ రోజంతా బయటున్నాను. అప్పుడు నేను నిజంగానే అబోర్షన్ చేయించుకున్నానని ఇంట్లో అందరికీ అనిపిస్తుంది అని. లేకపోతే నేను మీ బర్త్డే రోజున ఇదంతా మీతో నా మాట మీద నమ్మకం ఉంచండి. అమ్మమ్మకి నిజం తెలియనివ్వండి. దీనివల్ల అమ్మమ్మ బాధ కాస్త తగ్గుతుంది. అలాగే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. మీకు మీ ప్రేమ దక్కుతుంది. అమ్మమ్మకి ఆవిడ వారసుడు దక్కుతాడు. సో జస్ట్ లెట్ మీ డూ దిస్ ప్లీజ్. ప్రజ్ఞ, ప్లీజ్ మీరు ఇంకేమీ మాట్లాడకండి.